Greetings to all. Welcome back to my channel. In this video, I am going to explain another wonderful artificial intelligence tool, which is nothing but InVideo, used to convert your text into a video. Okay. సో ఇక్కడ నేను టెక్స్ట్ స్క్రిప్టింగ్ కూడా మీరు ఎలా జనరేట్ చేసుకోవచ్చో చూస్తూ ఆ స్క్రిప్ట్ని మనం వీడియో ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఓకే. సో ద ఫస్ట్ వన్ చాట్ జీపీటీ మీకు అంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పున్నాను. సో చాట్ జీపీటీలోకి వెళ్ళిన తర్వాత యూ హ్యావ్ టు జనరేట్ యువర్ స్క్రిప్ట్. నౌ ఐ వాంట్ టు ఆస్క్ చాట్ జీపీటీ, కెన్ యూ సజెస్ట్ ఏ కన్వర్జేషన్ బిట్వీన్ two friends on a movie హనుమాన్. ఫ్రెండ్స్ నేమ్స్ కూడా మనమే ఇచ్చేద్దాం. ఫ్రెండ్ నేమ్స్ ఆర్ Rohit and Kaushik. Again, I'm asking regenerate. ఓకే. సో జోహిత్ చూసారు కదా ఎలా స్క్రిప్ట్ జనరేట్ చేస్తుందో. సో జోహిత్ ఏమంటున్నాడు, హే కౌశిక్, హ్యావ్ యూ సీన్ ద మూవీ హనుమాన్ ఎట్? ఐ కాట్ ఇట్ లాస్ట్ నైట్ అండ్ ఇట్ బ్లూ మై మైండ్. కౌశిక్ వెంటనే చెప్తున్నాడు, నో ఐ హ్యావెంట్ హ్యాడ్ ద ఛాన్స్ ఎట్, వాట్స్ ఇట్ అబౌట్? అట్లా లైక్ దట్ ఇట్ విల్ జనరేట్ సమ్ కన్వర్జేషన్. ఓకే. సో వన్స్ ఈ స్క్రిప్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీ వాంట్ టు మేక్ ఎ వీడియో ఆన్ దిస్ script. Okay. So for that, go to Google and the AI tool name is InVideo. So here you can see invideo.io. So turn your ideas into videos, which is AI video creator. Click on this. Okay. Next, login. So నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నానండి. ఫస్ట్ టైం లాగిన్ అయ్యే వాళ్ళు యూ కెన్ లాగిన్ విత్ యువర్ జీమెయిల్ అకౌంట్. ఇక్కడ ఏంటంటే మనం పర్చేసింగ్ ఏం చేయట్లేదండి, అప్గ్రేడ్ ప్లాన్ కూడా ఉంది. పర్చేసింగ్ చెయ్యకపోతే యూ కెన్ జనరేట్ 5 వీడియోస్ పర్ వీక్. సో ఒక వీక్లో 5 వీడియోస్ అయిపోయాయి అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఫ్రెష్గా యూ కెన్ డూ 5 వీడియోస్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వర్క్ ఫ్లోస్, యూట్యూబ్ ఎక్స్ప్లైనర్, ఆ స్క్రిప్ట్ టు వీడియో, యూట్యూబ్ షార్ట్స్, టిక్టాక్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇట్లా ఏది కావాలో అది మీరు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఎక్స్ప్లైనర్ అన్నాను అనుకోండి, క్రియేట్ ఏ హౌ మెనీ మినిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గివ్ సమ్ 10 minutes అనుకుందాం ఆ కన్వర్జేషన్కి. ఓకే. యూట్యూబ్ వీడియో అబౌట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, గివ్ మీ అన్ ఎంగేజింగ్ టాపిక్ అండ్ థింగ్స్ ఇక్కడ మనం ఇచ్చేయచ్చు. సో ఆల్రెడీ మన దగ్గర స్క్రిప్ట్ ఉండింది కాబట్టి యూ కెన్ సెలెక్ట్ దట్ స్క్రిప్ట్. సో స్క్రిప్ట్ సెలెక్ట్ చేసి స్క్రిప్ట్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం ఏమీ తీసుకోలేదు కాబట్టి ఇంకేమన్నా వర్డ్స్ మీరు యాడ్ చేయాలి అనుకుంటే అవి యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ యూజ్ ఏ వాయిస్ మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ మనం ఇద్దరం వాయిసే పెట్టాం కాబట్టి వీ హ్యావ్ టు చూస్ ఎ మేల్ వాయిస్. ఆ మేల్లో అమెరికన్ వాయిస్ కావాలా, కాలిఫోర్నియానా, న్యూయార్కా, ఇట్లా మీకు ఏ వాయిస్ కావాలి అనుకుంటే ఆ వాయిస్. సపోజ్ నేను యంగ్ బ్రిటిష్ వాయిస్ తీసుకుంటున్నాను. ఓకే. యాడ్ సబ్ టైటిల్స్, డోంట్ యాడ్, అట్లా మన ఇష్టం. కానీ మనం సబ్ టైటిల్స్ యాడ్ చేయటం వల్ల సో దట్ కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు ఆ వర్డింగ్స్ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి బెటర్ టు గివ్ యాడ్ సబ్ టైటిల్స్. ఈ వాటర్ మార్క్ బై డిఫాల్ట్ అది జనరేట్ చేసేస్తుందండి, ఎందుకంటే మన అప్గ్రేడ్ ప్లాన్లో లేం కాబట్టి. ఇది కూడా అంతే. యూజ్ ఐ స్టాక్ అనేది నార్మల్, అలా కాకుండా మనం డోంట్ యూజ్ ఐ స్టాక్ అన్నామనుకోండి, ఇట్ విల్ అప్గ్రేడ్ ఫర్ ద ప్లాన్. సో ఇప్పుడు మనం కంటిన్యూ. సో దీన్ని బట్టి ఇట్ విల్ జనరేట్ వీడియో. సో అప్ టు 3600 క్యారెక్టర్స్ వరకు మనం ఇవ్వచ్చు. సో ఫస్ట్ ఇట్ విల్ అనలైజింగ్, ఆఫ్టర్ దట్ అసెసింగ్, దెన్ ఆఫ్టర్ దట్ ఇట్ విల్ క్రియేట్. సో అనలైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇట్ విల్ థింక్ అబౌట్ సో క్యారెక్టర్స్ని ఎట్లా చేయాలి, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్తో ఎట్లా కమ్యూనికేట్ అవుతుంది,
లైక్ దట్ ఇట్ విల్ బి ఐడెంటిఫై. చూసారా అక్కడ ఆల్మోస్ట్ థింకింగ్ అనగానే టైటిల్ ఇచ్చేసుకుంది, హనుమాన్ ద ఫ్యూచరిస్టిక్ ఒడిస్సే. సో ఇప్పుడు దాన్ని బట్టి వీడియో ప్రిపేరింగ్ స్టార్ట్ చేస్తుంది. సో చాలా చాలా ఈజీ అండి. ఇట్లాంటిది మనం యూజ్ చేసుకొని వీ కెన్ డూ వండర్స్. ఎందుకంటే స్క్రిప్ట్ జనరేషన్ కోసం వీఆర్ యూజింగ్ చాట్ జీపీటీ. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ అక్కడ స్క్రిప్ట్ ఏది ఇస్తే అది యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేయొద్దు. నేను మీకు వీడియో చేయటం కోసం కాపీ చేశాను, కానీ బెటర్ టు రివ్యూ వన్స్. ఒకసారి మీరు రివ్యూ చేసుకుంటే దెన్ యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ఇట్. ఓకే, సో వన్స్ అది అయిన తర్వాత ఆడియన్స్ ఎవరు? సో సైంటిఫిక్ ఫిక్షనల్ ఫ్యాన్సా, మైథాలజీ ఎంతూజియాస్టిస్? ఎందుకంటే మనం చేస్తున్నది ఏంటి, హనుమాన్ మూవీ అనేది ఇట్స్ ఎ మైథలాజికల్ కదా. సో అట్లా మీకు ఏంటి ఎలా ఉండాలి, ఇట్స్ అన్ ఎపిక్. సో ఇన్ విచ్ ప్లాట్ఫామ్ డూ యూ వాంట్ టు యూజ్ దిస్? యూట్యూబ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్. సో యూట్యూబ్ కాబట్టి యూట్యూబ్, సింప్లీ కంటిన్యూ. సో వన్స్ కంటిన్యూ అన్న తర్వాత ఇట్ విల్ బి ప్రిపేరింగ్ ద వీడియో. ఓకే, సో స్లోలీ ఇట్ విల్ బి అనలైజింగ్. ఇక్కడ మీకు అనలైజింగ్ జరుగుతున్నప్పుడు అండి సీన్స్ ఏమేమి రెడీ చేసుకుంటుందో అవన్నీ చెప్తూ ఉంటుంది. ఓకే, సో నేను ఈ స్క్రిప్ట్ ప్లాన్ అంటే మనం ఇచ్చిన దాన్ని బట్టి ఆ ప్లానింగ్ దాని నుంచి జనరేట్ చేసుకొని, అంటే మనం ఇచ్చిన దాన్ని అగైన్ ఇట్ విల్ బి రీమోడిఫైయింగ్, యాజ్ టీస్గా తీసుకోకుండా మళ్ళీ ఇట్ విల్ దానికి కన్వీనియంట్ వేలో అది కన్వర్ట్ చేసుకొని దెన్ ఇట్ విల్ జనరేట్ ద సీన్స్. సో ఆ సీన్స్ ఫస్ట్ ఎన్ని సీన్స్ జనరేట్ చేయగలము. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే స్టోరీ రైటింగ్స్ లాంటివి చేస్తున్నాం అనుకోండి, స్టోరీస్ నరేట్ చేసేటప్పుడు సో ఒక పర్టికులర్ బాయ్ ఫారెస్ట్లో ఉన్నాడు, ఫారెస్ట్ నుంచి ఏదైనా ప్రాబ్లమాటిక్లో ఉన్నాడు అనుకోండి, సో ఫారెస్ట్ దగ్గర ఉన్నంత వరకు ఒకటి, తర్వాత ప్రాబ్లమాటిక్ అయిన తర్వాత ఒకటి, లైక్ దట్ ఇట్ విల్ బి సీన్. ఓకే, సో అట్లా నెంబర్ ఆఫ్ సీన్స్ అన్నీ జనరేట్ అయిన తర్వాత మనకి వీడియో వచ్చేస్తుంది. వీడియో వచ్చిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్. ఓకే, సో వీడియో జనరేట్ అవడానికి ఇట్ విల్ టేక్ 5 minutes హార్డ్లీ. సో అందుకని నేను ఇక్కడ పాజ్ ఇచ్చి దెన్ వన్స్ జనరేట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి నేను ఆ వీడియోని ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, దానికి థంబ్నెయిల్ కూడా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకొని థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది కూడా చూపిస్తాను. ఓకే, సో వీడియో జనరేట్ అవుతూ ఉంది, వెయిట్ ఫర్ దట్. సో చూసారు కదా, 5 scenes ఆర్ రెడీ. ఎట్లా చెప్తుందో 0 of 5 scenes ఆర్ రెడీ, ఫస్ట్ వన్, సెకండ్ ద ఇంటర్వ్యూయింగ్ స్టోరీ లైన్. అట్లా ఎన్ని సీన్స్ అది రెడీ చేయగలిగితే ఏ విజువల్ ట్రీట్ అట్లా, అంటే మనం ఇచ్చిన స్క్రిప్ట్ని బట్టండి ఇట్ విల్ అనలైజ్ ద సీన్స్. స్టోరీ బోర్డ్ని బట్టి ఇప్పుడు కొన్నిసార్లు మీరు ఇచ్చిన స్టోరీ బోర్డ్లో 3 scenesని రెడీ చేయగలదేమో. సో ఇట్ డిపెండ్స్ అనమాట. సో దాన్ని బట్టి ఫస్ట్ చూసారు కదా, ఫస్ట్ సీన్ ఇంట్రడక్షన్ టు ది మూవీ హనుమాన్, అట్లా సెకండ్ ఇంటర్వ్యూయింగ్ స్టోరీ లైన్, అట్లా ఎన్ని సీన్స్ అది ఐడెంటిఫై చేయగలిగితే అన్ని సీన్స్ని ఐడెంటిఫై చేసి ఆఫ్టర్ దట్ వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటుంది. అబ్జర్వ్ చేశారో లేదో, సింథసైజింగ్ వాయిస్. లైక్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రిప్ట్ మనం రాసిన స్క్రిప్ట్ని బట్టి అది స్క్రిప్ట్ రెడీ చేసుకొని దాని నుంచి సీన్స్ రెడీ చేసుకొని, సీన్స్ అన్నీ రెడీ చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకొని, వన్స్ వాయిస్ ఓవర్ అయిన తర్వాత మళ్ళీ సింథసైజింగ్ దాన్ని మీడియా ట్రాక్స్ చూసారు కదా, యాడింగ్ మీడియా ట్రాక్స్, టెక్స్ట్ ఓవర్లేయింగ్, ఎందుకంటే మనం సబ్ టైటిల్స్ అడిగాం కదా అలా. ఇప్పుడు ఇందులో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 of 5 scenes ఆర్ రెడీ. సో అవుట్ ఆఫ్ 5 scenesలో 1, నెక్స్ట్ 2, లైక్ దట్ ద నెంబర్ ఆఫ్ సీన్స్ ఇట్ విల్ బి కంప్లీటెడ్. ప్రతి సీన్కి సబ్ టైటిల్ మీడియా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, దాని సబ్ టైటిల్స్ ఇవ్వాలి, అక్కడికి అది కంప్లీట్ అయినట్టు ఫైనలైజింగ్ మీడియా ఇవ్వాలి. అట్లా మొత్తం ఎన్ని సీన్స్ అయితే మనం ఇస్తున్నామో సో అన్ని సీన్స్. సో ఆల్రెడీ థర్డ్ సీన్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్. నౌ ఇట్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ fourth scene, and fourth scene is also ready. Now fifth scene, that is recommendation and conclusion. So 5 scenes almost ready అవుతున్నాయి. సో ఎవరైనా యూట్యూబర్స్ ఉన్నట్టయితే ఇది చాలా బెనిఫిషియల్ అండి. ఎందుకంటే మనము కొత్తగా స్క్రిప్ట్ రెడీ చేసుకొని మనం వీడియోస్ డిజైన్ చేసి ఇట్ విల్ బి టేక్ మచ్ టైం కదా. సో అట్లా కాకుండా మనం చేసేసుకున్నాం అనుకోండి, స్క్రిప్ట్ ఇట్లా తీసుకొని వెంటనే ఆటోమేటిక్గా స్క్రిప్ట్ ఉంటే దానికి వీడియో జనరేట్ చేయొచ్చు. అంటే నాట్ ఓన్లీ ఫర్ యూట్యూబర్స్, మన క్లాస్ రూమ్స్లో కూడా
దేని మీదైనా స్టూడెంట్స్కి ఇంటరాక్టివ్గా మనం క్రియేట్ చేయాలి అని అనుకున్నప్పుడు కూడా వీ కెన్ యూజ్ దిస్. ఓకే, లైక్ దట్ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది వీడియో. సో యూ కెన్ ప్లే చేసుకొని ఇలా చెక్ చేసుకోవచ్చు. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తాము అంటే వీ కెన్ ఎక్స్పోర్ట్ దిస్ వీడియో. సో ఎక్స్పోర్ట్ వీడియో. సో ఇక్కడ అడుగుతుందండి, ఇలా ఏంటి అంటే నో వాటర్ మార్క్ ఉండకూడదు, ఇన్ వీడియో ఏఐ బ్రాండింగ్ కనిపించకూడదు, ఇట్లా ఉన్నప్పుడు మనం అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే $20 పర్ మంత్ అడుగుతుంది. ఓకే, లేదు ఇంకా మోర్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 550 minutes పర్ మంత్ ఆఫ్ ఏఐ జనరేషన్, $48 పర్ మంత్ కడితే 200 minutes పర్ మంత్ ఆఫ్ ఏఐ జనరేషన్. సో ఇలా కంపారిజన్, మనం ఏమి ఫ్రీ ప్లాన్లో ఉన్నాం కాబట్టి 10 minutes పర్ వీక్ ఆఫ్ ఏఐ జనరేషన్ చేయొచ్చు మనం. ఓకే, సో 10 GB స్టోరేజ్ ఉంటుంది, 4 exports మాత్రమే పర్ వీక్ చేయగలము కాబట్టి అదే ప్లాన్లో నేను వెళ్తున్నాను. సో ఎక్స్పోర్ట్ వీడియో. సో నో వాటర్ మార్క్స్ కాకుండా యాజ్ డి స్టాక్ వాటర్ మార్క్స్ చెప్పాను కదా ఇందాక, నార్మల్ ఇన్ వీడియో. సో రిజల్యూషన్ మాత్రం ఇస్తుంది. సింప్లీ కంటిన్యూ అంటే చాలు, దట్ వీడియో ఈజ్ రెడీ ఫర్ అప్లోడింగ్ ఇన్ యువర్ యూట్యూబ్. సో మనకి యూట్యూబ్లో అప్లోడ్ అవ్వటం కోసం వీడియో రెడీ అవుతుంది. సో ఈ వీడియో రెడీ అయ్యేలోపు నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ హౌ టు ప్రిపేర్ ఓకే ద థంబ్నెయిల్. సో థంబ్నెయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. సో యూ కెన్ యూజ్ క్యాన్వా. సో canva.com అని చెప్పి మీరు వెళ్తే క్యాన్వా ఈజ్ ఏ వండర్ఫుల్ వెబ్సైట్ అండి. సో మనం దీనికి టైటిల్ కూడా సజెస్ట్ చేయమని అడుగుదాము యూట్యూబ్ ChatGPTని. కెన్ యూ సజెస్ట్ ద టైటిల్ ఫర్ దిస్? సో హనుమాన్ ద ఫ్యూచరిస్టిక్ ఒడిస్సీ. చూసారుగా, ఆ ఇన్ వీడియో కూడా ChatGPTని వాడి ఇందాక మీకు ఈ టైటిల్ చూపించాను ప్రిపేర్ అవుతున్నప్పుడు. ఓకే, సో క్యాన్వాలో నౌ వీఆర్ క్రియేటింగ్ ఏ వీడియో. ఇక్కడ మీకు వీడియోస్ వస్తాయండి, వేటికి మీరు వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నారు. నౌ ఐ వాంట్ టు క్రియేట్ అ థంబ్నెయిల్ ఫర్ అన్ యూట్యూబ్. ఓకే, సో యూట్యూబ్కి థంబ్నెయిల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము. సో హియర్ యూ కెన్ సీ. ఓకే, సో మెనీ టెంప్లెట్స్ హియర్ యూ కెన్ సీ. ఇలా ఉంది అంటే ప్రో అండి. సో ప్రో అన్నప్పుడు వీ హ్యావ్ టు పే సమ్ సార్ట్ ఆఫ్ అమౌంట్. ఓకే, సో నేను ఏదో సమ్ థంబ్నెయిల్ చూపించడం కోసం చూపిస్తున్నాను కాబట్టి. సో హియర్ నా టైటిల్ మొత్తం ఒకే దాంట్లో ప్లేస్ చేస్తున్నాను. ఇందాక కాపీ చేశాను కదా టైటిల్ని. సో అక్కడ నా టైటిల్ పేస్ట్ చేశాను. సో యూ కెన్ డిక్రీజ్ ద సైజ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బై యూజింగ్ దిస్ వీ కెన్ డిక్రీజ్ ఇట్. సో సెంటర్ అలైన్మెంట్ మీకు ఎలా కావాలంటే అట్లా అలైన్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ సపోజ్ మన ఛానల్ నేమ్ ఏదన్నా ఉందనుకోండి, యూ కెన్ గివ్ దట్ ఛానల్ నేమ్. ఓకే, అట్లా మీరు ఈ పర్టికులర్ వీడియో అంటే ఈ థంబ్నెయిల్ ఏ ఛానల్ కోసం చేస్తున్నారు, సో బ్యాక్గ్రౌండ్ అది ఫిక్స్ చేసుకోవచ్చు, ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఐ వాంట్ టు యాడ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ లైక్ సబ్స్క్రైబ్ అట్లాంటివి ఏమన్నా యాడ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సో ఇక్కడ మనకి కొన్ని ప్రో ఐటమ్స్ ఉంటాయి, కొన్ని ఫ్రీవి కూడా ఉంటాయి. యూ కెన్ సెలెక్ట్ ఇట్. ఓకే, సో ఇక్కడ ఉన్న వాటిల్లో మీకు ఏది నచ్చితే ఆ పర్టికులర్ బటన్ని అక్కడ ప్లేస్ చేయొచ్చు. సో కొన్నిసార్లు మనం సబ్స్క్రైబ్ లైక్ అట్లా ఉంటాయి కదా. సో అట్లా మీకు ఏ ఎలిమెంట్ కావాలి అనుకుంటే యూ కెన్ సెలెక్ట్ దట్ ఎలిమెంట్ అండ్ ప్లేస్ ఓవర్ ఇట్. సో మనం మినిమైజ్ చేసుకుంటూ మనం ఎడిట్ చేసుకొని ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా అయిన తర్వాత మనకి ఇక్కడ ఇన్ వీడియో మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో సైమల్టేనియస్గా వీడియో కూడా డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఇది మనం థంబ్నెయిల్ కింద యాడ్ చేయాలి అంటే
షేర్ అని క్లిక్ చేయండి. షేర్లో డౌన్లోడ్ అని ఉంటుంది. పిఎన్జీ అనేది సజెస్టెడ్, షేరింగ్ కోసం జేపీజీ. సో మనం ఎప్పుడు పిఎన్జీ డౌన్లోడ్ చేసుకుంటే బాగా వస్తుంది క్లారిటీ. సో ఇలా అప్గ్రేడ్ టు క్యాన్వా ప్రో అని వస్తుంది. మీరు దాన్ని ఏం పట్టించుకోవద్దు. ఇలా క్లిక్ చేసి డౌన్లోడ్ ఏ ఫ్రీ వాటర్ మార్క్డ్, మనకి వాటర్ మార్క్ ఉన్నా ఏం పోయింది, క్యాన్వాతో చేసామని తెలుస్తుంది. దాట్స్ ఇట్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు అప్గ్రేడ్ ఇట్, యూ కెన్ అప్గ్రేడ్ ఇట్. ఇక్కడ అప్గ్రేడ్ చేస్తే ఏమవుతుంది అంటే కొన్నిసార్లు $1 లేకపోతే 69 రూపీస్ అట్లా పర్ డే 69 రూపీస్ తోటి వీ కెన్ డూ మెనీ వీడియోస్. ఓకే, సో వచ్చేసింది చూడండి. సో దిస్ ఈజ్ అండ్ యూట్యూబ్ థంబ్నెయిల్. ఓకే, సో ఇట్లా మీరు థంబ్నెయిల్స్ కూడా మనం సైమల్టేనియస్గా క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీడియో డౌన్లోడ్ అవుతూ ఉంది. ఓకే, సో ఇక్కడ మనం ప్లేస్ చేసేటప్పుడు అండి ఎట్లా కావాలి అనుకుంటే అట్లా. సమ్ టైమ్స్ ఇక్కడ మన ఇమేజ్ ఏదైనా పెట్టాలి అనుకుంటున్నాం అనుకోండి, ఇక్కడ అప్లోడ్స్లోకి వెళ్తే ఏవో కొన్ని ఫొటోస్ ఉంటాయి. ఓకే, సో వాటిల్లో మీరు ఇక్కడ ఈ ఫోటో అవి ప్లేస్ చేయాలని లేదు. వీ కెన్ ప్లేస్ ఇట్ సమ్ అదర్ ఫొటోస్. సో ఇలా ఫోటో తీసేసి మీకు ఏ ఫోటో నచ్చితే ఆ ఫోటోని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది చూడండి, బ్యాక్ డ్రాప్. ఆ బ్యాక్ డ్రాప్ని పెట్టుకొని ఇది సంథింగ్ మీరు అలైన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదే ఇటువైపు కూడా రావాలనుకోండి, Ctrl+C Ctrl+V తెలిసిందే కదా. సో ఇట్లా పెట్టి మనకి రివర్స్ డైరెక్షన్లో వస్తే బాగుంటుంది కదా. సో డిజైనింగ్ పార్ట్ అంతా మన విష్ అండి, మనకి ఎలా కావాలి అంటే అట్లా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో థంబ్నెయిల్స్ కానీ అంటే ఒక వీడియో యాజ్ అన్ యూట్యూబర్ ఇఫ్ యూ వాంట్ టు క్రియేటివిటీగా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి స్క్రిప్ట్ ఉండాలి. స్క్రిప్ట్తో పాటు ఆ వీడియో జనరేషన్కి టైం కావాలి. ఎఫెక్టివ్గా యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే మనం వీడియో ఎఫెక్టివ్గా కనిపించాలి అంటే థంబ్నెయిల్ కూడా క్రియేట్ చేసి ఉండాలి. ఓకే, సో ఇట్లా మొత్తం అన్నీ ఈజీగా చాలా సింపుల్ వేస్తో మనం చేసుకోవచ్చు విత్ ఏఐ టూల్స్. చాలామంది మనం ఏమనుకుంటాం, ఏఐ టూల్స్ ఇప్పుడు నేను ఇంకా ఎందుకు అప్గ్రేడ్ చేయలేదంటేనండి, ఫస్ట్ మనం వీ హ్యావ్ టు లెర్న్ అంటే వాటిలో ఉన్న ఫాల్ట్స్ ఏంటి. నాట్ ఓన్లీ ఒక్క ఇన్వీడియో అనే కాదు, వీ హ్యావ్ మెనీ నెంబర్ ఆఫ్ ఏఐ టూల్స్. వీటిల్లో ది బెస్ట్ ఏది ఇవ్వగలుగుతుందో చూసుకొని అప్పుడు మనం పర్చేస్ చేసుకున్నాం అనుకోండి, సో దట్ వీ కెన్ డూ వండర్స్. ఓకే, సో ఐ హోప్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ వీడియో ఆఫ్ మేకింగ్ a video from the given script. Okay, so shorts కూడా చేయొచ్చండి, చాలా వండర్ఫుల్ గా షార్ట్స్ కూడా చేయొచ్చు. షార్ట్స్ ఏంటి అంటే మనకి 1 minute లో స్క్రిప్ట్ కదా. సో 1 minute స్క్రిప్ట్ లో మీరు కంటిన్యూస్ గా డేటా ఇచ్చేస్తే స్క్రిప్ట్ రెడీ అయిపోతుంది. చూసారు ఎట్లా ఇమేజెస్ అదే రెడీ చేసేసుకొని మనం ఇచ్చిన దాన్ని బట్టి సబ్ టైటిల్స్ అడిగాం కదా మనం, సో ఆ సబ్ టైటిల్స్ కూడా ఇచ్చేస్తుంది. Johith and Kushik సో చూసారుగా that brings this cinematic marvel to life. Johith, having watched the film, can't help but share his experience. He describes it as an incredible modern take on the story of Lord Hanuman.